లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక మరింత సమాచారం మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, దాదాపు జంతర్ మంతర్ లో జరిగిన ఏదైతే నిరసనల తర్వాత ఒక్కసారిగా అటు కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంటు సమావేశం కాబోతుంది. దాదాపు సమావేశం ప్రారంభమైంది. ఈ రోజు చాలా కీలకంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లు సోమవారం రోజు ప్రవేశపెడతారు అన్నట్టు విధంగా ఈ రోజు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దాదాపు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి కూటమిలో భాగంగా 9 మంది ఎంపీలు దీనిపై చర్చకు రానున్నారు. దాదాపు లోక్సభలో బన్సూరి స్వరాజ్, తర్వాత ఇక్కడ శ్రీకాంత్ షిండేతో సహా మరి 9 మంది, అంటే టోటల్ కూటమిలో భాగంగా ఉన్న పార్టీలతో కలిసి 9 మంది ఈ బిల్ కు సంబంధించిన అంశాన్ని లేవనెత్తనున్నారు. దాదాపు ఇందులో కీలకంగా టీడీపీకి చెందినటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. అటు శివసేన డాక్టర్ శ్రీకాంత్ షిండే, ఆ తర్వాత ఎన్సీపీకి సంబంధించినటువంటి సునీల్ తట్కరే, తర్వాత అప్నాదల్ కు సంబంధించినటువంటి అనుప్రియ పటేల్, ఎల్జేపీకి సంబంధించినటువంటి రామ్ విలాస్, అరుణ భారతి, తర్వాత మనకు జేయూడీకి సంబంధించినటువంటి అలోక్ కుమార్ స్మాన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. టీడీపీ పార్టీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. మొత్తం 9 మంది ఎన్డీఏ ఎంపీలు లోక్సభలో ఇటు పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లుకు కీలకంగా ప్రసంగించున్నారు. దాదాపు జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రసాద్ ఈ బిల్లును ప్రవేశపెట్టున్నారు. దాదాపు 2024 చట్టానికి సంబంధించినటువంటి ఇటు జైలు శిక్షలు అధిక జరిమానాలతో ఉన్నటువంటి చట్టాన్ని సవరిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పూర్తి అధికారం ఇస్తూ ఈ రోజు కీలకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టున్నారు. ఇందులో దాదాపు చాలా కీలకంగా కూడా నిన్న అంటే ఇటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా కీలకంగా నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించినటువంటిది 13 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ కు సంబంధించినటువంటి బిల్లుతో పాటు అనేక అంశాలపై కూడా చాలా కీలకంగా నిన్న దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో ఇటు అంటే నీట్ పేపర్ కు సంబంధించినటువంటిది మరొకసారి పునరావృతం కాకుండా ముందు చర్యలు తీసుకున్న విధంగా 6 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టెక్నాలజీ, తర్వాత సెక్యూరిటీ పరంగా అనుకోవచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు, లాజిస్టిక్స్ పరంగా అనుకోవచ్చు, తర్వాత సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అవకతవకలను వెంటనే అరికట్టే విధంగా కూడా ప్రత్యేక నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు మనకు ఐఐటికి, ఇండియన్ పోలీస్ సర్వీస్ కి సంబంధించినటువంటిది కీలక అధికారులు కూడా ఇందులో ఉన్నారు. దాదాపు మనకు ఇక్కడ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక రంగాలతో నిపుణులతో కూడినటువంటి కమిటీలో చాలా కీలకంగా కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత అయినటువంటి తపన్ దేకా, తర్వాత ఐఐటి మెడ్రాస్ కి సంబంధించినటువంటి కామకోటి, కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి వర్ధమాన సంఖ్య, ఇక్కడ టెక్నికల్ కి సంబంధించినటువంటి కీలక నిపుణులతో ఈ రోజు ఒక కమిటీని కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటిది బిల్లు అండ్ దాదాపు ఎడ్యుకేషన్ బిల్ కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్లును చాలా కీలకంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టున్నారు. రైట్, థాంక్యూ కళా.